అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఐసీసీ వన్డే టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, డబ్ల్యూటీసీ ఫైనల్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. టీ20 ఫార్మాట్కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన పాండ్యాను కెప్టెన్గా నియమించే విషయం సెలెక్టర్లు చూసుకుంటారని అన్నారు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనళ్లు జరగనున్నాయి. ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవటమే. దాదాపు ఇదే జట్టు అక్కడ ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలని నేను కోరుకుంటున్నా అని జైషా అన్నారు. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలమని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నారు. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టీ20 జట్టు స్వదేశానికి రావటం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ను తాకిన పెను తుఫాన్తో ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల 2 రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసేశారు. దీంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు చార్టెడ్ ఫ్లైట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని, అయితే ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని జైషా వెల్లడించారు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్న జైషా భారత్కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ప్లాన్ చేస్తామన్నారు.